ఒకసారి బుద్ధుడు దగ్గర పూర్ణ అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ పూర్ణ బుద్ధుడికి చెప్తాడు, నేను ఈ సుఖ అనే బీహార్లో ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి వెళ్ళి నేను మన ఈ బుద్ధిజం ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేయదలుచుకున్నాను అని చెప్తాడు. బుద్ధుడు చెప్తాడు, అమ్మో సుఖ ప్రదేశమా, సుఖ ప్రదేశం చాలా నెగిటివ్ వాళ్ళయ్యా, వాళ్ళు నిన్ను తిడతారు అని అన్నాడు. పూర్ణ మళ్ళీ కేవలం నన్ను తిట్టడమే కదా, ఏమైనా నన్ను కొడతారా అని అన్నాడట. బుద్ధుడు చెప్తాడు, లేదు నిన్ను కొడతారు, సుఖ ప్రదేశంలో కొడతారు అని అంటాడు. కేవలం కొడతారు కదా, నన్ను ఏమైనా చంపుతారా అని అన్నాడు. లేదు, సుఖ ప్రదేశానికి వెళ్తే నిన్ను వాళ్ళు చంపుతారయ్యా అని అంటాడు. చాలా మంచిది, ఇక ఈ పాపాలు చేయాల్సిన అవసరం ఉండదు, మైండ్ ఇంకా సంస్కారాలు పెరగాల్సిన అవసరం ఉండదు అని అన్నాడట. ఈ చిన్ని కథలో ఒకటి మనకేం తెలుస్తుంది అంటే, మనిషిలో ఎలా ఉన్నాడో చూడండి. పూర్ణ అనేవాడు నిజమైన పూర్ణత్వమే. ఆయన యాటిట్యూడ్ చూడండి. మనలో ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే ఈ వరల్డ్ అంతా అలాగే కనిపిస్తుంది. చూడండి, మీ భార్యని ఎప్పుడో కోపం వచ్చే రోజు కేవలం ఆవిడేదో దెయ్యం భూతంలాగా అనిపిస్తుంది. మామూలు అప్పుడు మీరు ప్రేమిస్తున్నారు, అప్పుడేం జరిగింది? మీ బాగా అతి దగ్గరగా ఉండే స్నేహితుడు కూడా చిన్న గొడవ అయింది ఆ రోజు, ప్రతి చిన్నది ఒక మైక్రోస్కోప్లో భూతద్దంలో చూసి, బైనాక్యులర్స్లో చూసి ప్రతిదీ కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రపంచం అలాగే కనిపిస్తుంది. యద్భావం తద్భవతే. రాంగ్ యాటిట్యూడ్ ఉంటే రాంగ్గానే కనిపిస్తుంది. ఈరోజు క్వశ్చను, ఈ నెగిటివ్ యాటిట్యూడ్స్ ఇలాంటి వాటిని ఏం చేయాలా? నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్లు ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలి? మంచి క్వశ్చన్. ఒకసారి ఒక సాధువు ఒక చెట్టు కింద ఒక ఊర్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇందులో ఒక బాటసారి పక్క ఊరు నుంచి ఈ ఊరికి వస్తూ ఉంటాడు. ఈ సాధువు దగ్గర ఆగిపోయి, అప్పుడే సాధువు మెడిటేషన్ అయిపోయి ఉంటుంది. ఈ బాటసారి చెప్తాడు, నేను అన్ఫార్చునేట్లీ ఒక ఊరు నుంచి ఈ పక్క ఊరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఊర్లో అందరూ చెడ్డవాళ్లే, మరి ఈ ఊరు వస్తున్నాను, మరి ఈ ఊరు ఎలాంటి వాళ్ళు అని అడిగాడట ఈ సాధువుని. సాధువు చెప్తాడు, ఇక్కడ కూడా చెడ్డోళ్ళేనాయా అని అంటాడు. అయ్యో, ఇక్కడ చెడ్డోళ్ళేనా అనేసి పక్కనే ఉన్న ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటాడు. ఇంకొక అతను ఇలాగే పక్క ఊరు నుంచి ఈ ఊరు దగ్గరికి వస్తూ ఉంటాడు. వచ్చి ఇదే సాధువు దగ్గర మళ్ళీ ఆగిపోయి, అదే విధంగా మళ్ళీ ఏమడుగుతాడంటే, కొన్ని అనివార్య కారణాల వలన నేను ఆ ఊరు నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది,
ఆ ఊర్లో చాలా మంచివాళ్ళు, అందరూ చాలా మంచివాళ్ళు, చాలా హెల్ప్ఫుల్. కానీ నేను ఈరోజు ఆ ఊరు వదిలేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ఊర్లో ఎలాంటి వాళ్ళు అని అడుగుతాడు ఈ సాధువుని. సాధువు చెప్తాడు, ఏమీ దిగులు పడొద్దు, ఈ ఊర్లో కూడా చాలా మంచివాళ్ళు, ప్రతి వాళ్ళు హెల్ప్ఫుల్ అని అంటాడు. ఆ పక్కనే నీళ్లు తాగుతున్న ఆ క్రిందటి ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. పోయి వచ్చి మళ్ళీ ఈ సాధువుని అడుగుతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఏమిటి నాకేమో చెడ్డవాళ్ళు అని చెప్పినావు, మరి వాళ్ళకేమో ఆయనకేమో మంచివాళ్ళు అని చెప్పినావు అంటే, నాయన నీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఏమీ లేదు, నీ చూపులో ఉంటుంది, నీ పర్సెప్షన్లో ఉంటుంది, నీ సంస్కారాల్లో ఉంటుంది. నీకు ఎలా చూడాలంటే అలాగే కనిపిస్తుంది, ఎవడికి ఏది చూడాలనుకున్నాడో అదే కనిపిస్తుంది, ఇంకా ఏం లేదు అని చెప్తాడు. మనకి ఒక పాజిటివ్ ఫోర్మెన్, నెగిటివ్ ఫోర్మెన్ ఎప్పుడూ ఉంటారు మనలో. ఇద్దరు ఫోర్మెన్స్ ఉంటారు. పాజిటివ్ ఫోర్మెన్ పనిచేసేటప్పుడు పాజిటివ్ ఆలోచనలే వస్తాయి మనకి. నెగిటివ్ ఫోర్మెన్ పనిచేసేటప్పుడు నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. ఈ రెండు ఒకేసారి పని చేయవు, ఏదో ఒకటే పని చేస్తుంది. పాజిటివ్ ఫోర్మెన్ పనిచేసేటప్పుడు నెగిటివ్ కూర్చుంటుంది, పాజిటివ్ ఫోర్మెన్ ఆగిన తర్వాతనే మళ్ళీ నెగిటివ్ ఫోర్మెన్ స్టార్ట్ కాగలదు. ఈ పాజిటివ్ ఫోర్మెన్కి ఎప్పుడు యాక్టివ్లో పెడితే ఎక్కువ అదే ఉంటుంది. కానీ మన సొసైటీలో మీరు చుట్టూ ఉన్న ప్రదేశం, ప్రజలు, పీపుల్, ప్లేస్ ఇవన్నిటి మీద ఆధారపడి ఎప్పుడు నెగిటివ్ ఫోర్మెన్కి మన చుట్టూ ఉన్నవాళ్ళు మల్టీవైటమిన్స్, స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు? పెసిమిస్టులు, చెడు ఆలోచనల కలవాళ్ళు, లెగ్ పుల్లర్సు, గ్రంబ్లర్సు, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఆ నెగిటివ్ ఫోర్మెన్కి పని కల్పిస్తూ ఉంటారు. బీ కేర్ఫుల్, నెవర్ గివ్ ది జాబ్ టు నెగిటివ్ ఫోర్మెన్. పనిలోకి వచ్చాడు, వెంటనే పాజిటివ్ ఫోర్మెన్ పడుకోవాల్సిందే. మీరేం చేయాలా? ఎప్పుడు పాజిటివ్ ఫోర్మెన్కి పని కల్పించండి. మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఎప్పుడు రెండు ఉంటాయి. పాజిటివ్ని చూడండి. మీరు ఎక్కువ ఒక్క చిన్న నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు కూడా ఎప్రిషియేట్ వెన్ సంథింగ్ ఈజ్ గుడ్. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి దానికి ఎప్రిషియేట్ చేయండి. మంచి ఉంటే మంచిది అని చెప్పండి. మీ భార్యలో కానీ, మీ పిల్లల్లో కానీ, మీ పక్కింటోళ్ళలో కానీ, మీ సబార్డినేట్స్లో కానీ, మీ సుపీరియర్స్లో కానీ, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎప్పుడు కూడా మెచ్చుకోండి. ఎప్పుడు మెచ్చుకుంటారో అవి మీరు పాజిటివ్ మార్క్ ఇస్తున్నారు. చూడండి, మెచ్చుకోరు, ఓన్లీ చెడు జరిగేటప్పుడు మాత్రం వాళ్ళని తిట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ మార్క్ వేయలేదు, కానీ 99 పాజిటివ్ మార్కులు ఉన్నాయి, కానీ మీరు ఇవ్వలేదు. కానీ ఒక్క నెగిటివ్ మార్క్ వేశారు, ఏమైంది? దానికి పాజిటివ్ +99 వేయలేదు, -1 వేసేసారు. టోటల్ స్కోర్ ఏమైపోయింది? -1 అయిపోయింది. అదే పాజిటివ్ 99 వేసి -1 ఒకటి వేసినా +98 అవుతాయి అప్పుడు స్కోరు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఫోర్మెన్కి పని కల్పించండి. ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఆయనకే పని కల్పించండి. మీరు ఎలా చూడాలనుకుంటారో అలాగే కనిపిస్తుంది. అందుకనే ఈ గొడవలు, ఈ తన్నులాటలు, ఈ దెబ్బలాటలు, ఘర్షణలు, వాదనలు ఎందుకు వస్తున్నాయంటే అందుకే వస్తాయి. ఏది చూడాలనుకుంటారో అదే కనిపిస్తుంది. ఒకసారి
ముల్లా నసీరుద్దీన్ పార్కులో కూర్చున్నాడు. ఆయన పక్కన ఒక హిందూ మిత్రుడు, ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆ పార్కులో. ఇద్దరు ఆ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ గార్డెన్లో ఆ ఫ్లవర్స్ వాటన్నిటికీ చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ హిందూ మిత్రుడు దూరంలో ఏదో ఒక పిట్ట కూస్తున్నదన్నమాట. ఆ పిట్ట కూతలో ఈయన ఏం చూస్తాడంటే రామ్ సియా దశరథ్, రామ్ సియా దశరథ్, రామ్ సియా దశరథ్ అని వింటాడు ఆ పాట. ఆ ముల్లా నసీరుద్దీన్కి చెప్తాడు, చూడు ఆ పిట్ట ఎంత బాగా రామ్ సియా దశరథ్, రామ్ సియా దశరథ్ అని పాడుతుంది, చూసావు, విన్నావా అని అంటాడు. అవును మిత్రమా, నువ్వు ఆ పాట పాడుతున్నది రైటే కానీ రామ్ సియా దశరథ్ అని నాకు వినిపిస్తలేదు. అల్లా ఖుదా బర్కత్, అల్లా ఖుదా బర్కత్, అల్లా ఖుదా బర్కత్ అని నాకు వినిపిస్తుందని అన్నాడట. ఇద్దరు కొంత టైం వాదించుకున్న తర్వాత ఆ దూరంలో ఆ పార్కులోనే పక్క నుంచి ఒక అతను వెజిటబుల్స్ అమ్మేవాడు వెళ్తూ ఉన్నాడు. వాడు సరే వీళ్ళకి దగ్గరలో ఉన్నదే ఆ వెజిటబుల్ వెండరే. వెజిటబుల్ వెండర్కి ఇద్దరు పిలుస్తారు. పిలిచి వాడేది వీళ్ళేదో కొంటారేమో అనుకుంటాడు. కొంటే ఆయన పరిగెత్తుకొని వస్తాడు లోపల, పార్క్ లోపలికి. పార్క్ లోపలికి వచ్చి ఏంటండి, ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఏమైనా ఇవ్వాలన్నా, లేదు నాయన లేదు, ఒకసారి మాకు చెప్పు, ఇంకెవ్వరు లేదు ఈ పార్కులో, ఎవరు లేరు, కొద్ది దగ్గరలో ఉన్నది నువ్వే, ఆ పిట్ట కూస్తున్నది కదా. అవును సార్, పిట్ట ఇది బాగా కూస్తున్నది, పాడుతుంది, కరెక్టే అని అన్నాడు. ఆ హిందూ మిత్రుడు అంటాడు, రామ్ సియా దశరథ్ అని కదా పాడుతున్నది అని అంటాడు. లేదు, ముల్లా నసీరుద్దీన్ అంటాడు, లేదు లేదు, అల్లా ఖుదా బర్కత్ అని పాడుతుంది కదా అని అంటాడు. ఏమో సారు, నాకు రామ్ సియా దశరథ్ వినిపిస్తలే, అల్లా ఖుదా బర్కత్ అని వినిపిస్తలే, నాకు మాత్రం ఏదో ఆలూ ప్యాజ్ అదరక్ అని వినిపిస్తుంది, ఆలూ ప్యాజ్ అదరక్, ఆలూ ప్యాజ్ అదరక్ అని వినిపిస్తుంది అని అన్నాడట. ఇక్కడ ఈ చిన్న ఇన్సిడెంట్లో మీరు ఏది చూడాలనుకుంటారో లైఫ్లో అదే కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే మీ చూపు ఎలా ఉంటుందో మీ ఊపు అలాగే ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరే గార్డెన్కి వెళ్ళారనుకోండి, ఓ రియల్ ఎస్టేట్ గార్డెన్కి వెళ్తే ఆడనుకుంటాడు, అబ్బా ఈ రియల్ ఎస్టేట్ ఎంత ల్యాండ్ ఒక్కొక్క ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందిరా అని ఆలోచిస్తాడు. అదే ఒక బాటనీ లెక్చరర్ వెళ్ళాడు అనుకోండి, ఆహా ఈ బొటానికల్ స్పీసీస్ ఎంత బాగున్నాయి అనుకుంటాడు. ఒక ఆయుర్వేద డాక్టర్ వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయని చూస్తాడు. ఒక ఆర్టిస్ట్ వెళ్ళాడంటే ఎంత ఎస్థెటిక్ వాల్యూ ఉందో చూస్తాడు. ఎవరు ఏం చూడాలనుకుంటారో అది కనిపిస్తుంది ప్రపంచంలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఏమి కావాలనుకున్నారో, అది ఏమి ఆలోచనలు నీలో వస్తాయో అదే నువ్వు అవుతావు. నువ్వెవరు? నువ్వు ఒక ప్యూర్ స్పేస్, ప్యూర్ స్కై. మేఘం నువ్వు కాదు. మేఘము వేరే, ఆకాశం వేరే. మేఘం, ఏ మేఘం వెళ్తుందో ఆ మేఘం ఆ క్షణంలో అదే అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పాజిటివ్ ఫోర్మెన్తో మీరు పని క్రియేట్ చేయండి, పాజిటివ్గా ఉంటుంది. ఎంత మీలో
సింప్లిసిటీ, ప్యూరిటీ, ఇన్నోసెన్స్, న్యాచురాలిటీ, ఆర్డినరీనెస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పటికప్పుడు ఒక దేవుడితో ఆనందంతో ప్రతి క్షణం జీవించు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడు ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతిలో ప్రతి దగ్గర దేవుడే కనిపిస్తాడు, దైవత్వమే ఉంటుంది. ప్రతి దగ్గర హెవెనే కనిపిస్తూ ఉంటుంది. నీ లోపల బ్యూటీ ఉంటే బయట బ్యూటీ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అనేది బయట లేదు, నీవు పీస్ఫుల్గా ఉన్నావు. చూడండి, ఎంతో మంచి పాట వచ్చేటప్పుడు నీలో డిస్టర్బ్డ్గా ఉంటే ఆ పాట నాయిస్లా వినిపిస్తుంది. నువ్వు పీస్ఫుల్గా ఉన్నావు, ఆ ఎలాంటి చిన్న మ్యూజిక్ కూడా ఒక ఆహ్లాదంగా వినిపిస్తూ ఉంటుంది, ఒక మ్యూజికల్గా అనిపిస్తుంది. లేకపోతే అది పిట్ట కూస్తున్నా ఏదో డిస్టర్బెన్స్లా అనిపిస్తుంది. మీరు సైలెంట్గా ఉన్నారు, చుట్టూ ఉన్న ప్రకృతిలో మీరు ఆనందం. అదే సత్యం, శివం, సుందరం. నువ్వు సత్యమయ్యి శివమైతే ప్రతిదీ సుందరమే, ప్రతిదీ కూడా బ్యూటిఫుల్లే. ఎప్పుడైతే నీ యాటిట్యూడ్, నువ్వు పీస్ఫుల్, నువ్వు సెంటర్ అవుతావో ఆ పుల్స్ అండ్ పుషెస్ ఉండవు, ఆ ఎక్స్ట్రీమ్ లైఫ్లు ఉండవు. ఎప్పుడు కూడా మధ్యమనికాయ, మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్స్ ఆర్ బ్యాడ్. ఇదే కృష్ణుడు ఎప్పుడు చెప్పినా సరే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య, ఆహారంలో బి ఏ మోడరేట్, విహారంలో బి ఏ మోడరేట్, చేష్టస్య, పనుల్లో బి ఏ మోడరేట్, యుక్త స్వప్నావబోధస్య, ఇన్ యువర్ స్లీప్ బి ఏ మోడరేట్, యోగో భవతి దుఃఖః, దెన్ నో సిన్ యూ విల్ బి ఇన్కరింగ్. అలా ఉండేటప్పుడు నువ్వు ఈక్వానిమస్గా, వేక్ఫుల్గా, అవేర్ఫుల్గా ఉండేటప్పుడు ప్రతిదీ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ అవ్వండొచ్చు, ఒక మీ కమ్యూనిటీ అవ్వండొచ్చు, ఆర్ ఒక కంట్రీమన్ అయి ఉండొచ్చు, ఎప్పుడు కూడా మీరు ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత పీస్ఫుల్గా ఉంటారో, ఎంత రిలాక్సేషన్లో ఉంటారో అంత బ్యూటిఫుల్గా నీ చుట్టూ ఉన్న ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మంచి అబ్రాడ్లో ఉన్న కార్పొరేట్స్ మెడిటేషన్ని అవలంబిస్తున్నాయి, రిలాక్సేషన్ని అవలంబిస్తున్నాయి. ఎప్పుడైతే ఎవరు రిలాక్సేషన్లో ఉంటారో వాళ్ళే దే విల్ బి కంట్రిబ్యూటర్స్ టు ది సొసైటీ, వాళ్ళే పాజిటివ్గా చూడగలరు. అదర్వైజ్ యూ విల్ బి హేటింగ్ ఎవ్రీథింగ్. ఒక కాంపిటిటివ్ యాటిట్యూడ్ వస్తే ఎక్కడ మీకు ఉంటుంది? ఒక ఆర్గనైజేషన్లో దే ఆర్ క్రియేటింగ్ కాంపిటీషన్, అప్పుడు ఏం చేస్తారు? మంచి మెథడ్స్లో అనేది ఉండదు. ఇక కాంపిటీటర్, వెన్ యూ ఆర్ టోటల్, దెన్ యూ విల్ ఎక్సెల్ ఎనీవే, యూ నీడ్ నాట్ కంపీట్ విత్ ఎనీబడి. నువ్వు టోటల్ అయ్యేటప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచంని నువ్వు 100% మంచి వైపే తీసుకువెళ్తావు. ఒక కాంపిటీటర్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాంపిటీటర్గా వచ్చేది ఇట్ ఈస్ ఈ డెసిషన్ మేకింగ్లో తప్పులు వస్తాయి, ఎవరిని ఎప్పుడు తొక్కేద్దామా అని అనిపిస్తుంది. కానీ ఒక పాజిటివ్ వైపు వెళ్ళి నువ్వు పాజిటివ్ని చూడలేవు. ఏ ఆర్గనైజేషన్ అయితే వాల్యూస్ ఉంటాయో, విజన్ విత్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ విత్ వాల్యూస్ ఉండేటప్పుడే ఆ ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది. సో పాజిటివ్ మైండ్ సెట్, ఎప్పుడైతే పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అవతల వాళ్ళని ఏమైనా చేయొచ్చు. ఎప్పుడు కూడా మనకి ఒక ఆజ్ఞాచక్రంలో ఒక సైకిక్ డిస్క్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందో
మనం ఎప్పుడూ కూడా ఎస్ 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 అంటాం, ఒక పాజిటివ్ వైబ్లో ఉంటాం. అదే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగిందంటే నో, రిజెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆ సైకిక్ డిస్క్ని పాజిటివ్ సైడ్ వెళ్ళేటట్టు ఎప్పుడూ ఉండాలి. ఎవరైతే పాజిటివిటీలో ఉంటారో, ఎవరైతే సైకిక్ డిస్క్ ఎప్పుడైతే క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటుందో, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఎప్పుడు కూడా అప్వర్డ్ కర్వ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది బ్రెయిన్, దే విల్ బి కంట్రిబ్యూటర్స్ టు ది హోల్ వరల్డ్. ఈ కంట్రిబ్యూటర్గా ఉంటుంది. మీలో ఎప్పుడు కూడా ఏజింగ్ అనేది జరగదు. ఎన్నాళ్ళు మీరు పాజిటివ్ అవుట్లుక్తో ఉంటారో మీ డిహెచ్ఈఏ హార్మోను కన్సంప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ రాదు. డిహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్ హార్మోను కన్సంప్షన్ తగ్గిపోతుంది. కార్టిసాల్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇలాంటి హార్మోన్స్, ఎసిటైల్ కొలైన్ క్లోరైడ్ ఇలాంటి కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ బాగా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉంటావో నీకు పాజిటివిటీ అనేది బాగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. సెల్ఫ్ డౌట్ ఉండదు. ఎప్పుడు ఆనెస్ట్గా, సిన్సియర్గా, స్మైలింగ్లో ఉంటావు. ఎప్పుడు కూడా సీరియస్నెస్ అనేది రాంగ్. సిన్సియర్గా ఉండాలి కానీ బీ సీరియస్ అంటారు జనాలు. ఎప్పుడు కూడా బీ సీరియస్ కాదు, బీ సిన్సియర్ ఈజ్ రైట్. బీ హ్యూమరస్, బీ విత్ లాఫ్టర్, బీ విత్ జాయ్, బీ విత్ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ ఉంటుందో నీ హెచ్ఆర్ స్కిల్స్, నీ టొనాలిటీ, నీ వాయిస్ మాడ్యులేషను ఇవన్నీ నీకు సహకరిస్తాయి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్ కానీ, నీ ఫ్యామిలీ లైఫ్ కానీ, నీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, నీ సోషల్ లైఫ్ కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి పడిపోవు. ఎలాంటి క్రిటిసిజం వచ్చినా నువ్వు ముందుకెళ్ళగలవు. ఎందుకంటే పాజిటివ్ మైండ్లో ఎప్పుడూ కూడా నీ ఆరా విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. చిన్న చిన్న వాటికి కింద పడిపోదు. సో ఈ విధంగా ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ ఫ్యామిలీ, అండ్ యూ విల్ బీ healthy physically, mentally you will be peaceful, emotionally you will be balanced, and spiritually you will be matured. Wish you all the best. God bless you.